మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని బాలయ్యనగర్ వాసులకు కరెంటు మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా కరెంటు, రోడ్లు, మంచినీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు మీటర్ల కోసం డీడీలు చెల్లించి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా మీటర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీ9 చేతన విద్యుత్ శాఖ డీఈతో చర్చించింది. కోర్టు కేసుండడంతో మీటర్లు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తే బాలయ్యనగర్ వాసులకు మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని వెన్నెలగడ్డ చెరువు మురుగునీటితో కలుషితమైంది. దీంతో వెన్నెలగడ్డ ప్రాంతంలోని వివిధ బస్తీవాసులు భరించలేని దుర్గంధంతో పాటు దోమలు పెరిగి విషజ్వరాలు వస్తున్నాయని చెబుతున్నారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్ల నుండి మురుగునీరు నేరుగా ఈ చెరువులోకి చేరుతోంది. దీనికి తోడు చెత్త రిక్షాలతో సేకరించిన చెత్తను సైతం మున్సిపల్ సిబ్బంది ఇందులోనే పడేస్తున్నారు. చెత్త చెదారం మురుగునీటి పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉండటంతో పిల్లలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువు కలుషితం కాకుండా కబ్జాలకు గురవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. విశాఖపట్నం మధురవాడ, స్వతంత్రనగర్, బాపూజీ నగర్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు జీవీఎంసీ అధికారుల్ని కోరుతున్నారు. సుమారు 110 కుటుంబాలు నివాసముంటున్న ఈ కాలనీలో ఒకటే చేతి పంపు ఉండడంతో నీటి సమస్య ఎక్కువగా ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. చుట్టుపక్కల కాలనీల నుండి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతి పంపులు, వాటర్ ట్యాంకులు మంజూరైనా వాటిని ఏర్పాటు చేయకుండా జోన్ 1 మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. బాపూజీ నగర్లో మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలని చేతన ద్వారా జోన్ 1 మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.